అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మన జైపూర్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. సో ఇట్స్ డే 2 ఇన్ జైపూర్ అండ్ నేను మార్నింగ్ లేచేసాను. ఐ గాట్ రెడీ. నేను నా అవుట్ఫిట్ కూడా మీకు కొంచెం సేపట్లో చూపిస్తాను. సో బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్ లెట్ మీ షో యూ ఆల్ మై వ్యూ. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్ వ్యూ నేను చూస్తున్నాను. సో మీ అందరూ కూడా చూసారు కాబట్టి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ బాక్స్లో చెప్పండి. సో నేనైతే రెడీ అయిపోయాను. మన ఫ్రెండ్స్ రెడీ అవ్వలేదు ఇంకా. ఒకరు అమ్మాయిలు అన్నాక ఎంతసేపు పడుతుందో అందరికీ తెలిసిందే. సో అందరూ రెడీ అవుతున్నారు ఇన్ ద అదర్ రూమ్. సో ఐ థాట్ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఈ రూమ్లోకి వచ్చి ఐ థాట్ చిన్నగా మీకు కొంచెం ఫన్గా ఉంటుంది కదా, నేను నా ట్రావెల్ బ్యాగ్లో ఏం క్యారీ చేస్తున్నానో చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ నా ట్రావెల్ బ్యాగ్ వచ్చేసరికి దిస్ క్యూట్స్ బ్యాక్ ప్యాక్ క్యారీ చేస్తున్నాను బికాజ్ బ్యాక్ ప్యాక్స్ ఆర్ మోర్ కంఫర్టబుల్ అండ్ లాట్ ఆఫ్ స్టఫ్ అనేటిది మనము పెట్టుకోవచ్చు. సో చూసేద్దామా బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో. నా బ్యాగ్లో ఫస్ట్ ఓపెన్ అయ్యేది ఏంటంటే క్యాప్ అనమాట. సో కొంచెం ట్యాన్ కాకుండా ఉంటామని చెప్పేసి నేను ఒక క్యాప్ అయితే షూర్గా క్యారీ చేస్తాను ట్రావెల్ చేసినప్పుడు. అండ్ చిన్న వ్యాలెట్ సో దట్ స్పేస్ అనేది తక్కువ తీసుకుంటుంది. మాస్క్ వెరీ ఎసెన్షియల్స్ ఈ టైంలో అయితే. అండ్ నెక్స్ట్ ఒక చిన్న పౌచ్లో ఎమర్జెన్సీ కోసం అని చెప్పేసి కొన్ని గర్ల్ థింగ్స్ పెట్టుకుంటాను. అండ్ దెన్ ఆ తర్వాత ఐడి కార్డ్ ఒక ఐడి ప్రూఫ్ ఎక్కడైనా అడిగితే ఇవ్వడానికి. అండ్ ఒక పర్ఫ్యూమ్ ఫ్రమ్ జారా. అండ్ వీ హ్యావ్ అ బాడీ లోషన్ ఫ్రమ్ బాత్ అండ్ బాడీ వర్క్స్. అండ్ ఇంకేమున్నాయి, వీ హ్యావ్ అ సన్ గ్లాసెస్. ఇది నేను ఎక్కడో జస్ట్ పిక్చర్స్ కోసం బాగుంటుందని రోడ్ సైడ్ ఎక్కడో తీసుకున్నట్టున్నాను, నాకు గుర్తు రావట్లేదు ఎక్కడ తీసుకున్నాను. హైదరాబాద్లోనే ఎక్కడో సమ్వేర్ రోడ్ సైడ్లో తీసుకున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత ఒక లిప్స్టిక్ అండ్ ఒక జాకెట్ క్యారీ చేస్తాను. హే గాయ్స్, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో. నన్ను చూపి అంతేనా? బట్ చిట్టి చెల్లమ్మ హైట్ చూడు. మేము కూడా చూడు. ఇప్పుడు చూడు. ఎక్స్క్యూజ్ మీ, బ్లాగ్ అయిపోయిందండి. ఇక్కడతో ఎండ్. తినేది కూడా చూపించాను. నువ్వు ఆల్రెడీ దోశ తినేసావు. నువ్వు నేను బ్లాగ్ చేసినప్పుడల్లా నా ఇద్దరు తీయడానికి రెడీగా ఉన్నావు కదా. నేను అవన్నీ తినలేదండి. బాజీ విత్ పుల్ల బాజీ. బాయ్ గైస్, ఈరోజు నేను బ్లాగ్ చేసేటట్లేను. సో బాయ్. మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి ఆమేర్ ఫోర్ట్. అండ్ ఇక్కడ మనం చూస్తే మనకి బార్డర్ కనిపిస్తుంది, ఆమేర్ ఫోర్ట్ బార్డర్ ఇది, విచ్ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనమాట. We have seen the vegetable colors. This is real gold painting. Real gold painting, 350 years old. విన్నారు కదా మా గైడ్ ఏం చెప్పారో. వెజిటేబుల్స్ నుంచి వచ్చిన కలర్తో చేసిన పెయింటింగ్స్ అంట. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ మా గైడ్ ఏమంటున్నాడంటే అప్కో మే అచ్చి ఫేస్బుక్ ఫోటో ఖిచ్చుతూ మేడం ప్లీజ్ కడేవోజా అనగానే మేము ఏం తీస్తాడో ఏంటో అని అనుకున్నాము. అండ్ అక్కడ మాకు వెళ్ళేసరికి తీసాడు ఒక ఫొటోస్. చూడండి, ఆమేర్ ఫోర్ట్లో చాలా బాగా ఫొటోస్ వచ్చాయి. అవన్నీ కూడా మా గైడే తీశాడు. చాలా బాగా తీశాడనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది కింగ్స్ సమ్మర్ టైంలో ఉండే రూమ్స్ అంట ఇవి. దట్ ఈస్ ద ఏసీ విచ్ వాస్ దేర్ 400 years బ్యాక్ ఇన్ ద ప్యాలెస్ అంట. మాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీతో కూడా షేర్ చేసుకుందామని చూపించాను. అండ్ ఇక్కడ మా గైడ్ చూసారా ఫుల్ టాలెంట్ అంతా చూపిస్తున్నాడు. సర్లే అని చెప్పేసి మేము కూడా ఒక మంచి స్లోమో వీడియో తీయించుకున్నాము. ఆ వీడియో చూడండి, ఆ తర్వాత దాని బిహైండ్ ద సీన్స్ కూడా యాడ్ చేస్తాను.
ఇక్కడి నుంచి అసలు మా మేఘ్నా ఇన్స్ట్రక్షన్స్ వినండి. అసలు వాడిని నుంచోని ఇవ్వదు, కూర్చొని ఇవ్వదు అనమాట. अंकल फोन है वहाँ वीडियो चल रहा अंकल आप हाँ ऐसे निकालिए आप उठिए पूरा आने दीजिए हाँ बस वहीं से निकालिए पूरे लोग आना హే గాయ్స్, సో ఇప్పుడు మేము ఆమేర్ ఆర్ అంబేర్ ఫోర్ట్లో ఉన్నాము. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ అనేటివి క్లిక్ చేస్తున్నాము అండ్ నా బ్లాగ్ ఇంటరప్షన్ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. లిటరలీ దీస్ పీపుల్ ఆర్ స్పాయిలింగ్ మై బ్లాగ్. లిటిల్ మంకీ హియర్ అండ్ హియర్ ఆర్ గైడ్. అంకుల్ హాయ్ చెప్పరా, హాయ్ బోలోనా. నమస్తే. మధు ఫస్ట్ స్టార్ట్ చేసేసి నువ్వు సో వాళ్ళ పిక్చర్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. చూసారా లోపలికి దారి ఎలా ఉంది కదా. సో అక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళేసరికి మాకు ప్యాలెస్లో ఉన్న వాష్రూమ్ చూపించారనమాట. సో వేర్ దే హ్యావ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ కూడా దే వర్ స్టిల్ ఎగ్జిస్టింగ్ అ జకూసీ ఆర్ అ బాత్ టబ్ అనమాట. దాట్ వాజ్ సో ఇంట్రెస్టింగ్. మేమైతే అందులో దిగి మరీ ఫోటోలు దిగాము. ఆ తర్వాత మేము వెళ్ళాము ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్, దట్ ఈస్ ద వాష్రూమ్స్. లిటరలీ కమోడ్స్ కూడా చూపించాడనమాట. 400 years బ్యాక్ ఎక్కడ కమోడ్స్ ఉండేటివి కాదంట. అండ్ అప్పుడు ఆ కాలంలో కూడా కింగ్స్ వాళ్ళ ప్యాలెస్లలో కమోడ్స్ ఉండేటివి అంట. మా ఎక్స్ప్రెషన్లు చూడాలి అసలు. ఏంటమ్మా ఏదో అంటున్నారు. దొంగతనం చేసి తింటున్నావు నువ్వు. ఇప్పించినావు కదా మళ్ళీ. దొంగతనం చేసి తింటున్నావు ఇప్పించిన. సరే ఓకే ఇంకా నువ్వు తిననిస్తలేవు, నువ్వు తీసలేవు నువ్వు వీడియో అప్పటి నుండి. ఇది వెయిట్ చేస్తుంది అంత ఎప్పుడైతే వీడియో ఎప్పుడు అంతేనా. నూనెలో స్నానం చేసి సగం నూనె దీనిపైనే ఉంది మొత్తం, ఏం లేదు. ఇంకోటి ఆడినా క్యాప్చర్ 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 సర్దుకొని పోవడమే. ఇక్కడ పెట్టు. ఆమేర్ ఫుడ్ టూర్ అయితే అయిపోయిందనమాట. ఇంకా లంచ్కి తోపాస్ అనే ఒక రెస్టారెంట్కి వచ్చాము. అండ్ ఇక్కడ ఫుడ్ మాత్రం అంత ఇంట్రెస్టింగ్గా ఏమనిపించలేదు. బట్ దీని తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చేసాము. ఫస్ట్ ఇక్కడ నుంచి మేమైతే నహాగర్ ఫోర్ట్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. బట్ మధ్యలో ఏమైందంటే మా డ్రైవర్ ఒకసారి మే అబ్బి ఆతు అని చెప్పేసి దిగాడనమాట. నేను చెప్పాను కదా ఇదంతా ఒక ప్యాకేజ్ అని. సో 3 రోజుల నుంచి ఒకటే డ్రైవర్ అనమాట. సో మేమేం చేసామంటే ఆయనను ప్రాంక్ చేద్దాం అనుకున్నాను. మీరు కూడా చూడండి. ఆయన చూసి గుండె ఆగగల ఆయనకి. కార్ని స్కామ్ చేస్తున్నాం. వదిలేయే మధు ఆగండి, ఇంకా కూడా చూస్తుండండి. Come on, bro. You can do it. पिच्ची कर. ये अंकल चिन्नू. हाँ लेके जा रहे गाड़ी को. కీస్ గుచ్చుకున్నానే.
చూసారు కదా మా కార్ డ్రైవర్ మీద మేము చేసిన ప్రాంక్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ బాక్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్తో ఇలాంటి ఏదైనా చుల్బుల్ పనులు చేస్తుంటే మీరు అది కూడా షేర్ చేసుకోండి, నేను చదువుతాను. అండ్ ఇంకా మేము ఇక్కడ నుంచి నాగర్ ఫోర్ట్ అనేది స్టార్ట్ అయిపోయాము. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో నేను ఏంటంటే ఈ క్లిప్స్లో ఏంటంటే వాయిస్ కామెడీ టైమింగ్ అంతా కూడా నాకు చాలా నచ్చి అలానే పెట్టేస్తున్నాను. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. లేదంటే మీకు క్లారిటీగా లేదు అని చెప్తే నేను దాన్ని రిపీట్ చేసి వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను మీకు కావాలి అంటే. మనం నాగర్ ఫోర్ట్ కి వచ్చేసాం అండ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అన్నమాట. మీరు చూడండి, లైక్ నహర్గఢ్ మొత్తం రివ్యూ ఇవ్వాలంటే జైపూర్ ఇచ్చి పడేస్తుంది అసలు. ఏంటి అసలు ఒక్కొక్క నో షీఈస్ ఓవర్లాపింగ్ మీ. I know she is jealous of me, guys. Me jealous of you? Obviously you Who are. doesn't care anything? No, I'll tell her the inner feeling. She's like, do whatever you want. కాదు, ఏం పిచ్చుకుంటారో పిక్కోండి, నేను దేక మీ సావు. సో అదనమాట వీళ్ళ గోల ఆపేస్తే సన్సెట్ చూడొచ్చు మీరు, ఎంత బాగుందో. చూసారు కదా, అది మా ఫన్ అనమాట. మేము లిజిట్ నలుగురం ఉంటే అలానే ఉంటుంది. అండ్ ఆ తర్వాత నాగర్ ఫోర్ట్ టూర్ అయితే అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు హోటల్. వామ్మో, మా వాయిస్లు ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తే చూస్తున్నాను ఎంత దారుణంగా ఉన్నాయో. మిమ్మల్ని కనుక నేను సతాంస్తే ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. అండ్ ఫైనలీ హోటల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు చూడండి వీళ్ళ ఫన్ ఎలా చేస్తున్నారో, ఎలా పరిగెడుతూ పిచ్చి వస్తుంది అనమాట అప్పుడప్పుడు వీళ్ళకి. నెక్స్ట్ Now we are gonna get ready and go for an awesome dinner. నేను అట్లాగే ఇంకో మంచి ప్లేస్ డిసైడ్ చేసాము. Hey guys, so I'm ready for the dinner and all my girlfriends are also hot గా ready అయిపోయారు. So this one is here and now we have one more hottie cutie. And ఇక్కడ ఇంకొక చిన్న క్యూటీ పై చూపి. సో షీ's wearing a frock and we are planning to go to Cafe Palladio. So వెళ్దామా మరి? Let's go. అరౌండ్ టైం ఎంత 1 అవుతుంది. అండ్ మేము ఇప్పుడే కాదు, కొంచెం సేపు అయ్యింది మేము వచ్చాము, హోటల్కి వచ్చాము, రిలాక్స్ అయ్యాము. వి చేంజ్డ్, వి గాట్ లిటిల్ షార్ అయిపోయి అన్నయ్య కొంచెం గ్రీన్ టీ అట్లా ఎవరిది వాళ్ళు చిల్ అవుతున్నారు. అండ్ మేమైతే లిటరలీ అది మా బాల్కనీ అండ్ దాని నుంచి దూకి ఇక్కడికి వచ్చామన్నమాట, జస్ట్ చిల్ ఇట్లా రిలాక్స్ అవుదామని. అండ్ హాట్ సడన్లీ అరే వ్లాగ్ ఎండ్ చేయలేదు బ్రో, ఎండ్ చేసేద్దామని అనుకొని వచ్చానమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే అది మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యూ ఆల్ నో వాట్ టు డూ like, share and subscribe. See you for now.